అడిగాడు. అంత మూర్ఖత్వం ఉన్న భార్య, నువ్వు చనిపోయినా పర్వాలేదన్న భార్య ఏమిటిరా, అది నశించినా మరణించినా నువ్వు చెప్పకు, నీ గురించి ఆమె ఆలోచించదనమాట. ఇంకా ఆమె భార్య ఏమిటిరా అన్నాడు. నీ తండ్రి చెప్పడం మానేశాడు. నీకు అదే పోలికొచ్చింది. అందుకే నీది అదే మూర్ఖత్వం. భర్త చనిపోతాను అని చెప్తున్నా కూడా నువ్వు మారడానికి సిద్ధంగా లేవంటే ఏమి చెప్పాలి? రాముని యందు ఎన్ని సుగుణములున్నాయి నీకు తెలియనివా? అన్ని సుగుణములు కలిగిన వాడు ప్రజలకి మళ్ళీ యువరాజుగా రమ్మంటే వస్తాడా? ఎంత సంతోషిస్తారు ప్రజలు, ఎంత సంతోషిస్తాడు భరతుడు, ఎంత సంతోషిస్తాడు దశరథుడు. ఇంతమంది సంతోషం కాదని నువ్వు ఒక్కదానివి భరతుడికి రాజ్యం వస్తే సంతోషిస్తాననుకోవడం ఎంత దారుణమైన విషయం. నీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి నువ్వు ఎందుకు సిద్ధపడవు అని ఆ మంత్రి అడిగితే సుమంత్రుడు ఆమె ఏమీ మాట్లాడలేదు, ఏమీ కలత చెందలేదు. దశరథుడు మాత్రం అట్లాగే కూర్చుని దుఃఖిస్తున్నాడు. రాముడు దశరథుడి దగ్గరికి వచ్చి, నేను బయలుదేరుతాను, నాకు అనుజ్ఞ కటాక్షించండి అంటే దశరథుడు అన్నాడు, ఈ రాముడితో పాటు రత్నాలు విరివిగా మూటలు కట్టి పంపించండి, చతురంగ బలాలు పంపించండి. ఈయన ఎక్కడ కూర్చుని సభ తీరిస్తే అక్కడ సంతోషపెట్టి సంగీతాదులు పాడడానికి వేశ్యల బృందాలని పంపించండి. బలప్రదర్శనలతో రాముణ్ణి ఎప్పుడూ సంతోషపెట్టేటటువంటి క్రీడించేవారు ఎవరుంటారో ఆయనతో అటువంటి వారందరినీ కూడా సమూహాలుగా పంపించండి. ఆయుధాలు పంపించండి, శకటాలు పంపించండి, పౌరుల్ని పంపించండి, ధాన్యకోశాన్ని ధనకోశాన్ని కూడా రాముడితో పంపించండి. రాముడు అరణ్యవాసంలో పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, ఋషులతో సదస్సులు నిర్వహిస్తూ, తన ప్రీతి చెందినప్పుడు భూరి సంభావనలు ఇస్తూ, దానాలు చేస్తూ యథేచ్ఛగా సంతోషంగా గడుపుతాడు అని దశరథుడు ప్రకటించి కోశాధిపతిని పిలిచి అవన్నీ రాముడి వెనక పంపమన్నాడు. కైకమ్మంది, అవన్నీ రాముడికి ఇచ్చి పంపించేసేదానికి ఈ నిస్సారమైన రాజ్యం భరతుడికి దేనికి? ఏదో రాజ్యం ఇచ్చానంటే రాజ్యం ఇచ్చానని అనడానికా భరతుడికి? ఇవన్నీ ఏవీ రాముడికి ఇవ్వడానికి వీల్లేదు. రాముడు 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యాలని నేను ఎట్లా వరం అడిగానో అట్లాగే మునివృత్తిని అవలంబించి నారచీరలు కట్టుకుని వెళ్ళాలి తప్ప ఇంకొకలా ఆయన ఇవన్నీ తీసుకుని వెళ్ళడాన్ని నేను అంగీకరించానండి. అంటే ఆ కైకమ్మ, నేను రాముణ్ణి ఎలా పంపాలని దశరథ మహారాజా కోరుకుంటున్నానంటే, తైవైవ వంశే సగరో జ్యేష్ఠపుత్రముపారుధత్ అసమంజ ఇతి ఖ్యాతం తథాయం గతుమర్హతి. ఒకప్పుడు నీ వంశంలోనే సగర చక్రవర్తి జన్మించాడు. ఆ సగర చక్రవర్తికి అసమంజసుడు అని కుమారుడు ఉండేవాడు. ఆ అసమంజసుడిని నగర బహిష్కారం విధించినప్పుడు కేవలంగా ఒక తట్ట గుణపం మాత్రమే ఇచ్చాడు తండ్రి. అవి రెండూ పట్టుకుని వెళ్ళిపోయినటువంటి అసమంజసుడు కొండల్లో తవ్వుకుని కందమూలాలు తింటూ బ్రతికాడు. అసమంజసుడు ఎలా వెళ్ళిపోయాడో రాముడు కూడా అట్లా వెళ్ళిపోవాలి. అంతేకాని ఈ ధనమంతా ఇస్తాను, కోశమంతా ఇస్తాను, ఆయుధాలు ఇస్తాను, శకటాలు ఇస్తాను, చతురంగ బలాలు ఇస్తాను, ఇవన్నీ వీల్లేదని. సిద్ధార్థుడని ఒక వృద్ధుడైన మంత్రి లేచి అన్నాడు, నువ్వు పోల్చిన పోలిక ఏ విధంగానైనా సబబుగా ఉందా? అసమంజసుణ్ణి సగర చక్రవర్తి నగర బహిష్కారం విధించడానికి కారణం, ఆయన ప్రతిరోజు సాయంకాలం అయోధ్యానగరంలో ఉన్న పౌరుల యొక్క పిల్లల్ని తీసుకెళ్ళి సరయూ నదిలో విసిరేసి వాళ్ళు మునిగిపోయి ప్రాణములు దక్కక ఇబ్బంది పడుతుంటే, మునకలు కొడుతుంటే ఈయన ఒడ్డును నిలబడి ఆనందించేవాడు. ఈ విషయాన్ని పౌరులందరూ వెళ్ళి సగర చక్రవర్తికి చెప్తే, ఇంత దారుణంగా కొడుకు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నగర బహిష్కారం విధించాడు. రాముడు ఏం దోషం చేశాడు? రాముడు అటువంటి తప్పు ఏమైనా చేశాడా? రాముడికి గుణపము తట్టా ఇచ్చి అసమంజసుడిని సగరుడు పంపించినట్టుగా పంపించవలసిన అవసరం ఏమిటి? రాముడిలో ఏ దోషం ఉందో నువ్వు చెప్పు. ఆ దోషం ఉంది అని నువ్వు నిరూపణ చెయ్యగలిగితే నువ్వు కోరుకున్నట్టుగా అసమంజసుడు ఎట్లా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చిందో అట్లా రాముణ్ణి కూడా రాజ్యం విడిచి వెళ్ళిపోవడానికి దశరథుడు శాసనం చేస్తాడు అని తీవ్రంగా మాట్లాడుతుంటే రాముడు జోక్యం చేసుకుని దశరథుడి దగ్గరికి వచ్చి, అయ్యా
ఏనుగు నాకొద్దు, ఏనుగు నడువుకి కట్టేటటువంటి తాడివ్వండి అని అడిగే మూర్ఖుడు ఉంటాడా? రాజ్యమే వద్దన్నాను. 14 సంవత్సరాల అరణ్యవాసానికి సిద్ధపడ్డాను. నేను వచ్చింది కేవలం మీ అనుజ్ఞ ఆశీర్వచనం కోసం. నాకు ఈ చతురంగ బలాలు ఎందుకు, ఈ వేశ్యలు ఎందుకు, ఈ క్రీడాకారులు ఎందుకు, ఈ ధనం ఎందుకు, ఈ ఆయుధాలు ఎందుకు, నాకు ఇవేవీ అక్కర్లేదు. నాకు కావలసినది కేవలం ఒక గుణపం, ఒక గంప. ఆ రెండు ఉంటే ఆహార సముపార్జన కొరకు అని నేను కందమూలములను సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రెండు మాత్రం ఇచ్చి పంపించండి అన్నాడు.